టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. 2023 డిసెంబర్ 9కి ముందు పంట రుణం తీసుకున్న వారికి 2 లక్షల రూపాయల రుణమాఫీ. 2 లక్షల రుణమాఫీకి కట్ ఆఫ్ డేట్ ను ఫిక్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. నీట్ పరీక్ష ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్. ముద్దుగా పెంచుకున్న కన్న కూతుర్ని కడతీర్చిన కసాయి తండ్రి. పోలీసుల విచారణలో బాలికను హత్య చేసినట్లు అంగీకరించిన తండ్రి గణేష్. నిరుపేద ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం. ఖాతాను ఓపెన్ చేసి ఇచ్చిన యూపీఎస్సీ 2024 ర్యాంకర్స్. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో భేటీ అయిన మంత్రి మండలి 2 లక్షల రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే 2 లక్షల రూపాయల రుణమాఫీకి కట్ ఆఫ్ తేదీని నిర్ణయించింది. 2023 డిసెంబర్ 9కి ముందు 2 లక్షల వరకు పంట రుణం తీసుకున్న వారికి లోన్ మాఫీ చేయాలని కట్ ఆఫ్ డేట్ ఫిక్స్ చేసింది. ఏకకాలంలో పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఛాలెంజ్ చేశారు. 2 లక్షల రుణమాఫీ అమలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టడంతో ఆలోగా ఈ ప్రాసెస్ పూర్తి అయ్యాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. నీట్ పరీక్షలపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పి మనోజ్ కుమార్ తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని బాపట్ల పాత బస్టాండ్ వద్ద విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పి మనోజ్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 ఫలితాల్లో జరిగిన అవకతవకలపై మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు ఆందోళన చేస్తున్నారని, కారణం హర్యానాకు చెందిన ఒకే పరీక్ష కేంద్రంలో 7 విద్యార్థులకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడమే అన్నారు. వారందరికీ 720/720 మార్కులు రావడంతో ఎన్నో అనుమానాలు వస్తున్నాయని, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలోని నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ బాపట్ల పట్టణ అధ్యక్షులు బాను, నాయకులు మణికంఠ, శివమణి, ఆదిత్య, యశ్వంత్ విద్యార్థులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని బండశెట్టిపల్లి గ్రామంలో కుక్కల దాడిలో 10 గొర్రెలు మృతి చెందాయి. పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చేసిన స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 రోజుల్లో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
మున్సిపాలిటీ సరిగ్గా పనిచేస్తుంది చేసినప్పుడు కుక్కలు వచ్చి ఒక 30 రోజుల దాకా తినేసిన తర్వాత చిన్న తోళ్ళని పిల్లల్ని తరుములాడతాయి. మేము ఉండేకి లేదు. దాన్ని నమ్ముకొని మేము జీవనం చేస్తామండి. ఇక వచ్చి నష్టపరిహారము ఏమో మీరు భరించుకోవాల్సి ఉండేది. సమస్య లేకుండా కుక్కలు చూసుకోవాలా మున్సిపాలిటీ. కుక్కలు దాడి చేస్తున్నాయి గొర్రెల పైన. ఇప్పుడు 30 గొర్రెల్ని దాదాపు కొరికేసినాయి. 10 రోజులు ఇంకా ఎవరికి చెప్పినా మున్సిపాలిటీ ఆఫీసులో కూడా పట్టించుకోవడం లేదు. ఇక మీరు ఇందుకోసం మా గొర్రెలు నష్టేడు మనం 2 లక్షల రూపాయలు దాదాపు జరిగిపోయినది. మాకు ఈ నష్టేడు మనం ఏమైనా మాకు అవకాశం కల్పించేవాళ్ళను. ఇప్పుడు 10 రోజులు ఇంకా గొర్రెల్ని కొరకడం కాకుండా చిన్నపిల్లల్ని ఆవుల్ని మనుషుల పైన కూడా వస్తూ ఉన్నది. మాకు మున్సిపాలిటీ ఆఫీస్ దూరంలో ఈ కుక్కల్ని ఏదైనా మాకు పట్టించుకోవాలా. అనంతపురం జిల్లా నాట్పాల మండల కేంద్రంలో 2 రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి పావనిని కన్న తండ్రి హత్య చేసి పోలీస్ స్టేషన్ కి కూటవేతు దూరంలో ఉన్న బావిలో చిన్నారి మృతదేహాన్ని పడేశారు. అంగన్వాడీ స్కూల్లో ఉన్న చిన్నారి పావనిని కన్న తండ్రి గణేష్ మధ్యాహ్నం సమయంలో ఇంటికని తీసుకువెళ్లి ఇంతటి దారుణానికి పాల్పడ్డారు. ఇతర మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుని దారుణానికి వడిగట్టారని సమీప బంధువులు ఆరోపిస్తున్నారు. కన్న తండ్రి గణేష్ తానే హత్య చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా కూతురు కనబడలేదని ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో బాలికను హత్య చేసినట్లు తండ్రి గణేష్ అంగీకరించాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాబు జాగ్రత్త జాగ్రత్త. నీళ్ళలో అమ్మ నీ అక్కని బాయిలో రా. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయంలో స్ఫూర్తి కార్యక్రమం ద్వారా 2024 యూపీఎస్సీ తెలుగు రాష్ట్రాల ర్యాంకర్స్ 105 మంది నిరుపేద ఆడపిల్లలకు ఖాతాను ఓపెన్ చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసింహారెడ్డి ఐఆర్ఎస్ యూపీఎస్సీ 3వ ర్యాంకర్ అనన్యారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ 2006లో మొట్టమొదటిసారిగా యూపీఎస్సీ తెలుగు ర్యాంకర్స్ గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వారిని ప్రోత్సహిస్తూ వారికి ఆర్థికంగా సహాయం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 2 లక్షల మందికి సహాయం చేస్తూ స్ఫూర్తిని కలిగిస్తున్నామని తెలిపారు. सर लेके क्लोज रबिया खान जरा फोटो हाइट जरा पीछे करो बेटा अपना फेस सेंटर में आ जाओ सेंटर में आ जाओ सर प्लीज कम क्लोज एवरीबॉडी अभी आइए मां अब मैडम के बाजू में प्लीज कम मुरली कृष्ण నా పేరు అనన్య అండి. నేను ఈసారి యూపీఎస్సీ 2024 ఎగ్జామ్లో నాకు 3rd ర్యాంక్ వచ్చింది. మేము ఈసారి యూపీఎస్సీ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన తెలుగు ర్యాంకర్స్ అందరూ అంటే తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి కానీ మాకు ఫెలిసిటేషన్స్ ద్వారా వచ్చిన మనీ ఏదైతే ఉంటుందో మేము దాన్ని సుకన్య సమృద్ధి అకౌంట్స్ ఓపెన్ చేయడానికి అని చెప్పి ఈ ఈవెంట్ని స్ఫూర్తి అనే ఈవెంట్ని పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఆర్గనైజ్ చేశామన్నమాట. మాకు ఏదైతే మనీ వచ్చిందో 1000 డిపాజిట్ చేసి ఒక్కొక్క సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసాం 105 గర్ల్ చిల్డ్రన్కి. ఇదేంటంటే సుకన్య సమృద్ధి వల్ల గర్ల్ చైల్డ్ అనేది మనము పేరెంట్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా మేము ఇనిషియల్ డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళని కూడా మనీ డిపాజిట్ చేయమని చెప్పాము. సో దాట్ ఫ్యూచర్లో వెన్ ఎవర్ ద గర్ల్ చైల్డ్ వాంట్స్ టు టేక్అవుట్ దట్ మనీ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేదంటే మ్యారేజ్ కోసం కానీ ఆ ఎక్స్పెన్సెస్ పే చేయడానికి అని చెప్పి ఇది యూజ్ అవుతుంది. మా ఒకటే ఏమేంటంటే ఫైనాన్స్ లేదంటే మనీ ఇష్యూస్ వల్ల ఏ గర్ల్ చైల్డ్ కూడా తన డ్రీమ్స్ని డ్రీమ్ చేయకుండా లేదంటే అచీవ్ చేయకుండా ఉండకూడదు అన్నదే మేము ఇనిషియేటివ్ తీసుకోవడానికి మేజర్ రీజన్ అనమాట. సో ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ది ఇండియన్ పోస్టల్ సర్వీస్ అఫీషియల్స్ హు హావ్ ఆర్గనైజ్డ్ ఇట్ వెరీ వెల్. ఇక్కడ మేము ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ బ్యూటిఫుల్లీ ప్లాన్ ఈవెంట్. సో ఫ్యూచర్లో కూడా ఐ థింక్ ది సుకన్య సమృద్ధి స్కీమ్ అన్నది కూడా ఇట్ విల్ గో ఫార్వర్డ్ అండ్ విల్ ఎంకరేజ్ మెనీ పేరెంట్స్ టు ఓపెన్ సుకన్య సమృద్ధి అకౌంట్స్ ఫర్ దర్ గర్ల్ చైల్డ్ అన్నది మై హంబుల్ రిక్వెస్ట్. మేము అరౌండ్ ఈసారి తెలుగు స్టేట్స్ నుండి అరౌండ్ 60 పీపుల్ సెలెక్ట్ అయ్యారండి. ఇక్కడ మేము అరౌండ్ 30 పీపుల్ గ్యాదర్ అయ్యాము. చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు, కొంతమంది రాలేకపోయారు. బట్ ఎవ్రీబడి మేము మొత్తం అందరి తరఫున కూడా అందరు తెలుగు ర్యాంకర్స్ తరఫున కూడా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. విజయవాడలోని విద్యుత్ కాలనీలోని ప్రభుత్వం వెనకబడిన తరగతుల బాలుర వసతి గృహాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో అందిస్తున్న భోజనం మౌలిక సదుపాయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాలను, భోజనశాల, వంటగదులను మంత్రి పరిశీలించారు. పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. భోజనశాల, వంటగదులను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. విద్యార్థులు నిద్రించే రూములు, వారు ఉపయోగించే మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేకపోవడంతో వార్డెన్ను మంత్రి సవిత మందలించారు. फर्स्ट
ఫోన్ చేసి ఎవరైనా చెప్పచ్చు. వాళ్ళు మళ్ళీ కావాలంటే మళ్ళీ అక్కడికి పోవాలి. వాళ్ళు చిన్న పెద్దనే ఉంటుందా? ఏమవుతుంది? నేను పెట్టుకునేది అన్నం పెడుతున్నాం, వంకాయ కూర పెడుతున్నాం, మజ్జి పెడుతున్నాం. మనకు కావాలంటే ఇక్కడే ఒట్టి పట్టుకోవాలంటే ఇక్కడే తీసుకుంటారు కదా. మరి అక్కడికి వెళ్ళి తీసుకోవడం ఏంటి? రిపీట్ కాకూడదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2023 డిసెంబర్ 9కి ముందు పంట రుణం తీసుకున్న వారికి 2 లక్షల రూపాయల రుణమాఫీ. 2 లక్షల రుణమాఫీకి కట్ ఆఫ్ డేట్ ను ఫిక్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. నీట్ పరీక్ష ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మనోజ్. ముద్దుగా పెంచుకున్న కన్న కూతుర్ని కడతీర్చిన కసాయి తండ్రి. పోలీసుల విచారణలో బాలికను హత్య చేసినట్లు అంగీకరించిన తండ్రి గణేష్. నిరుపేద ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం. ఖాతాను ఓపెన్ చేసి ఇచ్చిన యూపీఎస్సీ 2024 ర్యాంకర్స్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.